ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మన పాఠము ప్రారంభ సంఘమునకు కృపావరాలు ఎలా విస్తరించినాయి, ప్రారంభ సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా విస్తరించింది, కృపావరాలు ఎలా విస్తరించినాయి, దీని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు మరి 12 మందే పొందుకున్నారా? మరి 12 మంది పొందుకుంటే ఈ సంఘానికి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మ కృపావరాలు ఎలా విస్తరిస్తాయి? వీళ్ళు 12 మందే చేశారా, లేకపోతే సంఘంలో ఉన్న వారికి కూడా వీళ్ళు పొందుకున్నటువంటి ఆత్మ అభిషేకంలో పాలు వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయిందా, వారు కూడా పొందుకున్నారా అనే దాని గురించి మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈరోజు అంటే సంఘానికి పరిశుద్ధాత్మ కృపావరాలు ఎలా విస్తరించినాయి, సంఘానికి పరిశుద్ధాత్మ కృపావరాలు ఎలా విస్తరించినాయి అనేసి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ 12 మందే పొందుకుంటే మిగతా వాళ్ళకి మరి పరిశుద్ధాత్మ ఎలా పొందుకున్నారు ఏంటి, ఇవన్నీ కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్ళు పొందుకున్న ఈ పరిశుద్ధాత్మను ఇతరులు మరి ఆ పరిశుద్ధాత్మను వేరే వాళ్ళు పొందుకోవాలంటే జరిగింది ఏంటంటే, అపోస్తులు చేతులుంచటం ద్వారా పరిశుద్ధాత్మ చేతులుంచబడిన వారికి కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటాం అనేది జరిగింది. అలా ఈ అపోస్తుల్లో ఎవరినైతే హస్తనిక్షేపం చేస్తారో, ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తారో వాళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మని పొందుకుని, పరిశుద్ధాత్మ కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మను పొందుకుని ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు శక్తి పొందటం, వాళ్ళు ఆ కృపావరాలు పొందుకుంటాం, దాని ద్వారా వాళ్ళు సువార్త ప్రకటన చేయటం, దాని ద్వారా ఆ పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయటం అనేది జరుగుతూ వచ్చింది. అయితే మొట్టమొదటి జరిగింది ఎవరి ద్వారా జరిగింది? మొట్టమొదటి సువార్త ఎవరు ప్రకటన చేశారు? మొట్టమొదటి అద్భుత కార్యాలు ఎవరు చేశారంటే 12 మంది. ఈ 12 మందే చేస్తుంది. వీళ్ళు ఈ 12 మందే మాత్రమే చేశారా, లేకపోతే బైబిల్లో ఇంకా కొంతమంది చేసినట్లుగా ఉంది కదా, పిలుపు చేసినట్లుగా ఉంది కదా, మరి ఇవన్నీ ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఎలా చేయగలిగారంటే, అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుని అలా వాళ్ళు కూడా సువార్త ప్రకటన చేయటం, అలా వాళ్ళు కూడా అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయటం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించినటువంటి వాక్య ఆధారాలని మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు అక్కడ మనం చదువుకుంటే, అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. చూడండి, అక్కడే సనగటం అనేది వచ్చేసింది. ఎందుకు అంటే శిష్యుల సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు ఏం జరిగింది, ఏం చేయాలనుకున్నారు, ఏం జరిగింది అనేసి మనం కింద చూద్దాం. అప్పుడు 2వ వచనం, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నిమిత్తము అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి.
ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొని వారైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పెర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకు వాడును నికోలాసు అని వారిని ఏర్పరచుకుంది. వారిని చూడండి, వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి ఎవరు ఎదుట నిలబెట్టారు? అపోస్తులు ఎదుట నిలబెట్టారు. ఎవరు నిలబెట్టారు? ఎవరిని? ఎంతమంది? వాళ్ళు ఎంతమందిని నిలవబెట్టారు? ఎవరిని నిలవబెట్టారు అంటే శిష్యులలో 7 మందిని, అంటే అపోస్తులలో కాదు, 7 మందిని అపోస్తులు ఎదుట నిలవబెట్టారు. నిలవబెడితే వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. వీరు అంటే ఎవరు? ఇక్కడ ఎవరి దగ్గర నిలవబెట్టారు? ఎవరు ఎదుట నిలవబెట్టారు అంటే అపోస్తులు ఎదుట నిలవబెట్టారు. అంటే అపోస్తులు, వీరు అంటే అపోస్తులు వారి మీద చేతులుంచి వారి మీద వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇలా చేతులుంచటం ద్వారా జరిగింది ఏంటి అంటే వాళ్ళు ఆ పని నియమించబడటం, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటూ అనేసి జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంటే ఏం జరుగుతుంది? అపోస్తులు చేతులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కాలంలో శిష్యుల సంఖ్య పెరిగిపోయినప్పుడు అక్కడ కొంత సమస్యలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ అపోస్తులు ఏం చేయాలి? అపోస్తులు దేనికోసం అసలు నియమించబడ్డారు అని అంటే అపోస్తులు సువార్త ప్రకటన చేయాలి. అందుకనే వాక్యము ప్రకటన చేయటంలో ఎడతెక్కుంటాం. ఈ భోజనాలు పంచిపెట్టడానికి కొంతమందిని ఏర్పాటు చేయండి అనేసి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసి వాళ్ళని ఆ పని మీద నియమించారు. అంటే అపోస్తులు చేతులు ఉంచారు. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఈ అపోస్తులు చేతులుంచిన వారిలో ఒక ఆయన మనం పరిశీలన చేసుకుంటే రెండో ఆయన ఫిలిప్పు. ఈ ఫిలిప్పు గురించి మనం కొంతవరకు పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. అయితే ఫిలిప్పును గురించి మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది కనుక అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో మనం పరిశీలన చేయాలి. అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో పరిశీలన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో అక్కడ జరిగింది ఏంటి అనేసి మనం పరిశీలన చేసినప్పుడు ఆ కాలంలో ఏమైంది? సంఘానికి గొప్ప హింస వచ్చేసింది. సంఘానికి గొప్ప హింస వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా యూదయ సమరయ దేశంలో చెదిరిపోయారు. అపోస్తులు తప్ప యూదయ సమరయ దేశంలో చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళు అంటే చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యము ప్రకటించుతూ సంచారం చేసిరి అంటాడు. ఈ సంచారం చేసే వాళ్ళల్లో ఫిలిప్పు 5వ వచనంలో మనం చూస్తే ఫిలిప్పు గురించి అక్కడ రాయబడి ఉంది. ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? సమరయ పట్టణానికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించుతుండెను. జనసమూహము విని ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలు చూచి అతడు చెప్పిన మాటలందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు. అంటే ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇంతవరకు మనం సూచక్రియలు అద్భుత కార్యాలు చేసేది ఎవరు మాత్రమే అని చెప్పామంటే క్రీస్తు అపోస్తులు మాత్రమే అని చెప్పాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అపోస్తులు చేతులుంచబడినటువంటి వారిలో 7 మందిలో ఒకడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేస్తున్నాడు. క్రీస్తుని గురించి వారికి ప్రకటన చేసి జన సమూహం విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచి నందున అతడు చెప్పిన మాటలేందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు. లక్ష్యం ఉంచిన తర్వాత జరిగింది ఏంటి? మరి ఫిలిప్పు బాప్తిజం ఇచ్చాడా వాళ్ళకి అంటే ఫిలిప్పు బాప్తిజము ఇచ్చాడు. 12వ వచనంలో అపోస్తుల కార్యం 8:12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతుండగా వారు అతనిని
నమ్మిరి. ఎవరన్నా వారు అతన్ని నమ్మారంటే పిలుపుని నమ్మారా, లేకపోతే అతడు చెప్పిన సువార్తను నమ్మారా? సువార్తను నమ్మారు. వారు అతన్ని నమ్మారంటే సువార్తని నమ్మారు. తర్వాత చూద్దాం, ఇంకా కిందకు వస్తే మనకు అది పురుషులు స్త్రీలు బాప్తిజము పొందిరి. అప్పుడు పురుషులు స్త్రీలు బాప్తిజం పొందారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఒక ఆయన ఉన్నాడు, సీమోను కూడా నమ్మి బాప్తిజం తీసుకున్నాడు, ఫిలిప్పును ఎడబాయకున్నాడు. అయితే సూచక్రియలు గొప్ప అద్భుత కార్యాలు జరుగుట చూచి విభ్రాంతి పొందాడు, అక్కడ గారడివాడు. ఇదే టోటల్గా ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు, అక్కడ సూచక్రియలు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అక్కడ ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని అంగీకరించి బాప్తిజం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత జరిగింది ఏంటంటే మరి ఫిలిప్పు వాక్యం ప్రకటించాడు, అద్భుత కార్యాలు చేశాడు. మరి బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంటే బాప్తిజం పొందుకుంటూలోనే బాప్తిజం పొందుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అన్నారు కదా. అదేంటి? కృపావరాలు కాదు, ఈ పరిశుద్ధాత్మ కృపావరాలు కాదు. ఆ వరం ఏంటంటే ఆత్మ బతికించబడటం, పాప క్షమాపణ, రక్షణ జరగటము, దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఎడబాటు అనేది పోవటము, మనమై ఉన్న ఆత్మ బతికించబడటము. ఎప్పుడు బతికించబడుతుంది ఆత్మ? ఎప్పుడు బతికించబడే స్థితిలో ఉంటుంది? దేవునితో సమాధాన స్థితి కలిగినప్పుడు. దేవునితో ఎందుకు సమాధాన స్థితి కోల్పోయింది అంటే మీకు మీ దేవునికి మధ్యలో ఏమి అడ్డొస్తున్నాయి? పాపాలు అడ్డొస్తున్నాయి. అయితే పేతురు అంటారు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో. కాబట్టి పేతురు అక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పిన ఆ పరిశుద్ధాత్మ అనే వరము ఆత్మ బతికించబడటాన్ని గురించి. మీరు అపరాధాల చేత పాపముల చేత చనిపోయారు అంటున్నాడు కదా. ఆ చనిపోయిన మనల్ని క్రీస్తులో బతికిస్తున్నాడు. ఎలా బతికిస్తున్నాడు అంటే బాప్తిజం తీసుకుంటున్న ద్వారా మళ్ళీ బతుకుతున్నాము. అంటే ఆత్మ వరమును పొందుతున్నాం. ఆత్మ వరం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి నీ సంతానమందు లోకములో ఉన్న వంశాలన్నీ ఆశీర్వాదం. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పిలుపు బాప్తిజం ఇచ్చినప్పుడు మరి వీళ్ళు పరిశుద్ధాత్మ కృపావరాలు పొందుకున్నారా? ఇది మనకు కావాలి. అక్కడ పేతురు బాప్తిజం తీసుకోండి పరిశుద్ధాత్మ అనే వరం పొందుతా అన్నాడు. ఇక్కడ పిలుపు బాప్తిజం ఇచ్చాడు కానీ వీళ్ళు పరిశుద్ధాత్మ కృపావరాలు పొందుకోలే. అంటే అక్కడ పేతురు చెప్పింది ఏంటి? కృపావరాల గురించి కాదు, వరము గురించి. వరం అంటే ఆత్మ బతికించబడటం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని. అయితే ఇక్కడ వీళ్ళు పిలుపుతో బాప్తిజం తీసుకున్నారు, అయినా వాళ్ళు ఏం పొందుకోలేదు? కృపావరాలను గురించే పరిశుద్ధాత్మను పొందుకోలేదు. మరి పిలుపు వాళ్ళ మీద చేతులుంచి చేయొచ్చు కదా, వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన చేస్తానికి నాట్ ఎలిజిబుల్, యోగ్యత లేదు, అర్హుడు కాదు. చేతుల నుంచి ప్రార్థన చేసే అర్హత ఎవరికి మాత్రమే ఉంది అంటే అపోస్తులకు మాత్రమే ఉంది. క్రీస్తు అపోస్తులకి, ప్రత్యేకించి క్రీస్తు అపోస్తులకు మాత్రమే ఉందన్నమాట. 12 మందికి ప్లస్ అన్ని జనులకు అపోస్తులుగా ఉండటానికి తండ్రి చేతను మరి క్రీస్తు చేతను ఏర్పరచుకున్నటువంటి పౌలుకి మాత్రమే, ఈ 12 మందికి పౌలుకి మాత్రమే ఉంది. అందుకనే ఇక్కడ జరిగింది ఏంటంటే పేతురు అక్కడ సమరయులు బాప్తిజం తీసుకున్న తర్వాత పిలుపు బాప్తిజం తీసుకున్న వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయలేదు. మరి ఎవరికి కౌరు పంపించాడు? ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులకి విన్నారంట. ఎక్కడ? 14వ వచనం, సమరయులు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తులు విని అక్కడి నుంచి ఎవరిని పంపించారంట? పేతురును యోహాన్ను వారి యొద్దకు పంపిరి. పేతురు యోహాన్ని పంపించారు. పంపిస్తే 15వ వచనం, వీరు వచ్చి ఏం చేశారు? వీరు వచ్చి
వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. పరిశుద్ధాత్మ పొందాలని వారి కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన పిలుపు చేయకూడదా అంటే పిలుపు చేయకూడదు, పిలుపు చేస్తానికి వీల్లేదు. ఓన్లీ అది క్రీస్తు అపోస్తుల యొక్క అధికారం అన్నమాట. కాబట్టి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కోసం ప్రార్థన చేసిరి. అంతకు మునుపు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండ లేదు. వారు ప్రభు అయిన యేసు నామమున మాత్రము బాప్తిజం తీసుకున్నారు. యేసు నామంలో మాత్రమే బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఈ అపోస్తలు క్రీస్తు అపోస్తలు చేతులంతటం ద్వారా పిలుపు పొందుకున్నాడు. పిలుపు పొందుకునే అద్భుత కార్యాలు, సూచక్రియలు, సువార్త ప్రకటన చేయటం, బాప్తిజం ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ పిలుపు చేతులుంచి ప్రార్థన చేయటానికి, మరొకళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి అక్కడ వీలు లేదనమాట. అలా చేయకూడదు. ఓన్లీ క్రీస్తు అపోస్తలు. అందుకనే క్రీస్తు అపోస్తలు ఎక్కడున్నారు? ఏది ఆ కాలం ముందు యెరూషలేములో సంఘంలో గొప్ప హింస వచ్చినప్పుడు అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకనే అక్కడి నుంచి కొంతమందిని రావాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చి ఏం చేశారు? అంతకు మునుపు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, కేవలము వాళ్ళు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నారు అంటాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోండి, మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు అనేసి పేతురు చెప్పాడు కదా. మరి వీళ్ళు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకున్నారు, కానీ ఆయన దిగి ఉండలేదు. దిగి వచ్చేది వేరు, ఇక్కడ పేతురు వరము పొందుకునేది వేరు. దిగి వచ్చేది వేరు, వరము పొందుకునేది వేరు. వరం అంటే మనమై ఉన్న ఆత్మ బతికించబడటం, దేవునితో సమాధాన స్థితి కలగటం. అది ఇక్కడ దిగి వచ్చేది ఏంటంటే కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మ. అప్పుడు ఏం జరిగింది? 17వ వచనంలో మనం పరిశీలన చేస్తే, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు పరిశుద్ధాత్మను పొందారు. చేతులు ఉంచటం ద్వారా ఏమవుతుంది? సంఘంలో ఈ కృపావరాలు ఎలా విస్తరించి, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఎలా విస్తరించుకుంటూ వచ్చింది అని అంటే, అపోస్తులు ముందు పొందుకున్నారు, పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ ఈ కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మను మరి ఎలా విస్తరిస్తూ వస్తుందంటే, అపోస్తులు చేతులుంచటం ద్వారా ఈ కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మ విస్తరించబడటం అనేది జరుగుతూ ఉంది. 18వ వచనంలో చూస్తే, అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచాడు. అంటే అపోస్తులు చేతులుంచితే ఏం జరుగుతుంది? అపోస్తులు చేతులుంచటం ద్వారా ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మనే వరము పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నారు. వాళ్ళ ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారు. పొందుకుని ఏం చేశారు? వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుని ఏం చేశారు అనేసి మనం పరిశీలన చేస్తే, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకుని అనేసి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి ఎలా విస్తరించినాయి? సంఘములో ఎలా విస్తరించినాయి? ఇప్పుడు చాలామంది కనిపెట్టు కూటాలు ఉన్నారు. కనిపెట్టు కూటాలు పెట్టుకుంటా దిగిరా 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 అనేసి మేడగదిలో దిగి వచ్చా కదా, ఇప్పుడు కూడా దిగిరా అంటే దిగి వస్తుందా? లేకపోతే మా 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 పాస్టర్ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే మరి పరిశుద్ధాత్మ దిగుద్దా? అలా దిగే అవకాశం ఉంటే అక్కడ పిలిపే పెట్టేవాడు. యెరూషలేములోంచి అపోస్తలుని పిలిపించేవాడే కాదు. వాళ్ళు యెరూషలేములోంచి పేతురు యోహాను వీళ్ళు బాప్తిజం తీసుకున్నారని వాళ్ళు విని వాళ్ళు ఏం చేశారు? బయలుదేరి వచ్చారు. రావాల్సిన అవసరమే లేదు. పిలుపు చేతుల నుంచి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ పొందుకునే పరిస్థితి ఉంటే మరి యెరూషలేములోంచి అపోస్తలు రావాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కడ చూసినా ప్రియులారా ఒక సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎవరిని వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ ఎవరిని విమర్శించడానికి మనం
ఈ వాక్యాన్ని చెప్పటం లేదు. కాబట్టి మీరు ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినప్పుడు మీరు బైబిల్ ఏం చెప్తుంది అది మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ముందు మేము 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 ఏదైతే జరిగిస్తున్నామో అది తప్పు అని చెప్తున్నారు అనేసి కంగారు పడవాకండి. బైబిల్లో ఉన్నదాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ మోసగాడు ఎవరైతే ఉన్నాడో అపవాది ఇప్పుడున్న కాలంలో మనల్ని మోసపరచడం మాత్రమే కాదు, వీడు మొదటి శతాబ్ద కాలంలోనే అపోస్తులు సువార్త ప్రకటించున్నటువంటి ఆ కాలంలోనే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వారి పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు అని అప్పుడే చెప్పాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు అనేసి అప్పుడే అపుస్తులైన పౌలు చెప్పేశాడు. అలాగే యోహాను గారు కూడా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మనోళ్ళు ఏమంటున్నారు, క్రీస్తు విరోధి అదిగో ఆ దేశం నుంచి వస్తాడు, ఈ దేశం సైతానండి, ఇదంతా సైతాను మాయ చేస్తున్నాడు. కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా క్రీస్తు విరోధి అక్కడ నుంచి వస్తాడు, ఇక్కడి నుంచి వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు లేడు అని చెప్పేసేటటువంటి పరిస్థితి. దొంగోడు దొంగతనం చేసి పరిగెడతా ఉంటుంటే ఆడ అన్మాలో 10 మంది పరిగెడుతుంటే ఈ 10 మందిలో ఈడు కూడా కలిసిపోయి ఈడు కూడా దొంగ అన్నట్టుగా ఏం చేస్తున్నాడంటే ఆ సాతానుగాడు మనలోనే కలిసిపోయాడు. అందుకనే పౌలు ముందే చెప్పేశాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు అనేసి వారు మా శిష్యులను ఈడ్చుకుపోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు అనేసి అప్పుడే చెప్పేశాడు. కాబట్టి మీరెవరూ కంగారు పడబాకండి. మీ గురించి మీరు చాలా మంచోళ్ళు, ఎందుకంటే మీకు తెలిసిన దాన్ని మీరు చెప్పగలుగుతున్నారు. కానీ మీకు మన దాకా వచ్చింది ఏదైతే వచ్చిందో అది సత్యమా అసత్యమా అనేసి బైబిల్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అలా చేసుకోకుండా మనం ఏది ఆ గానగెద్దు చూడు అలాగే మనం ఆ గాలిలో పడిపోయి తిరగటం అనేది సరైనది కాదు. చెప్పినప్పుడన్నా అర్థం చేసుకోవాలి. అందుకనే ఎవరిని తప్పు పట్టుకోవడానికి మేము ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావట్లా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదట 12 మందే పొందుకున్నారు. పరలోకము నుండి వచ్చిన పరిశుద్ధాత్మ 12 మందే పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారో కిందటి క్లాసులో చెప్పాం. 12 మందే పొందుకున్నారా కిందటి క్లాసులు చెప్పాం. ఇవి అంత్య దినాలు కాదు అంటే అంత్య దినాల్లోనే ఉన్నాం అనేసి కిందటి క్లాసులో చెప్పేశాం. మరి 12 మందే పొందుకుంటే మిగతా సంఘంలో వాళ్ళకి కృపావరాలు ఎలా విస్తరించినాయి? దేవుడు సంఘంలో కొంతమందిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని బోధ చేయువారు గాను, అద్భుత కార్యాలు చేయువారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి బ్రదర్ అనేసి అడుగుతారని నాకు తెలుసు. అవి ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి అది చెప్తున్నా. ఇప్పుడు సంఘానికి కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత ఎలా విస్తరించింది, పరిశుద్ధాత్మని అభిషేకం అనేది ఎలా పొందుకున్నారు, మిగతా వాళ్ళు ఎలా పొందుకున్నారు, ఈ 12 మంది కాకుండా మిగతా వాళ్ళు ఎలా పొందుకున్నారంటే ఓన్లీ క్రీస్తు అపోస్తులు మాత్రమే చేతుల నుంచి ప్రార్థన చేయటం ద్వారా ఈ కృపావరాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ పరిశుద్ధాత్ముడు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుకునేటటువంటి పరిస్థితి. ఇది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది. చూద్దాం. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప అవి కూడా చెప్తాం ఇప్పుడు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చేతులు ఉంచడం ద్వారానే కృపావరాలు పొందుకున్నట్లు మనం చూస్తాం. మరి చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యాల్లో 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇక్కడ పౌలు గారు చేతులుంచినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. అపోస్తలుల కార్యాల్లో 19వ అధ్యాయంలో 5-6 వచనాలు. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి చూడండి, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి
వచ్చాను. చూద్దాం అక్కడ కూడా 19వ అధ్యాయంలో ఇంకా కొద్ది ముందుకి చదువుదాం. ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళ సంగతి ఏంటి, దాని గురించి మనం కొంతవరకు ఎవరి మీద చేతులు ఉంచాడు వారి మీద అనేసి మనం మధ్యలోంచి చదివాం. అసలు ఎవరు వీళ్ళు? 1వ వచనం చూద్దాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, చూడండి ఎక్కడికి వచ్చాడంట, ఎఫెసునకు వచ్చాడు. ఎఫెసులో కొందరు శిష్యులు ఉన్నారంట. వాళ్ళను చూచి ఏమంటున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అంటున్నారు వాళ్ళు. మరి అప్పుడు పౌలుకి డౌట్ వచ్చేసింది. అలాగైతే అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజము పొందితరని అడుగుగా, వారు యోహాను బాప్తిజం బట్టి, చూడండి యోహాను బాప్తిజం బట్టి, బాప్తిజాన్ని బట్టి బాప్తిజం తీసుకుంటే వాళ్ళకి పరలోకం ఉందా? ఇది మనం ఎందుకు లేదు? యోహాను బట్టి అంటే యోహానును బట్టి బాప్తిజం తీసుకుంటాం వలన పరలోకం ఉందా అంటే పరలోకం లేదు. యోహాను బట్టి బాప్తిజం తీసుకున్నారంటే ఎప్పుడు తీసుకున్నట్టు వీళ్ళు? ఎప్పుడు తీసుకున్నారు? దిక్కు ముందంటే యేసు ఎప్పుడు తీసుకున్నారు? యేసుక్రీస్తు ఆయన ఇంకా శిలువ మరణము పొందక మునుపు, అంతే కదా యోహాను బాప్తిజం ప్రకటించింది. యోహాను పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీరు కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు, నాకంటే శక్తివంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు అని చెప్పిన ఆ కాలంలో వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఆ కాలంలో వీళ్ళు యేసుక్రీస్తు మృతి పొందలేదు, సమాధి చేయలేదు, తిరిగి లేకపోలేదు. ఇప్పుడు బాప్తిజం తీసుకునేది, ఇప్పుడు మనం బాప్తిజం తీసుకుంటున్నాం. బాప్తిజము అంటే బాప్తిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. బాప్తిజం అంటే ముంచుట, సమాధి చేయబట్ట, పాతి పెట్టబట్ట. అంటే బాప్తిజం ఏం జరుగుతుంది? రోమపత్రిక 6 అధ్యాయము 3 నుంచి కిందకి మనం చదువుకుంటూ వచ్చే బాప్తిజంలో ఆయన మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలు పొందుతున్నాం. క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలు పొందుతున్నాం. వీళ్ళు క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలు పొందింది కాదు. పైపెచ్చు అసలు వాళ్ళు తీసుకునే కాలానికి ఏ చట్టం అమల్లో ఉంది? యేసుక్రీస్తు ఇంకా శిలువ మరణం పొందలేదు, ధర్మశాస్త్రం అమల్లో ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకున్న బాప్తిజం 100% చెల్లదు. అందుకనే మళ్ళీ పౌలు ఏం చేశాడు? వాళ్ళకి పరిశుద్ధాత్ముడు గురించి సంగతి వాళ్ళకి తెలియదు. మరి ఏదో గుడ్డేసి చేయబడినట్టు మనోళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే బాప్తిజం తీసుకున్నా అంటే, అబ్బో నేను చిన్నప్పుడే తీసుకున్నా అంటాడు. బాప్తిజం ఎప్పుడు చిన్నప్పుడే తీసుకున్నా అంటాడు. చిన్నప్పుడు ఏసేవరో కూడా తెలియదు ఆయనకి పాపం. ఎందుకు తీసుకోవాలో తెలియదు. ఏదో అందరూ తీసుకుంటున్నా, నేను తీసుకున్నా అంతే. తీసుకున్న బాప్తిజం ఏదో కూడా తెలియదు. ఎలా తీసుకున్నావా? జెండా కింద నుంచా, చిలకరింప, నొసడి మీద సెలువు వేసేది ఉన్నాయి. కొంతమంది అయితే ఇసుకలో పాతేస్తున్నారంట. ఇది ముంచుడా లేకపోతే ఏంటి? కొంతమంది ముంచుల్లో కూడా జుట్టు పట్టుకుని అన్న కిందకి ఇప్పుడు పాతి పెట్టేవాడిని ఎలా పాతి పెడతారు? పండ పెడతారా లేకపోతే గుంట తవ్వి గుంటలో దింపుతారా? నిలువుగా దింపుతారా? మన వాళ్ళు అది చేస్తున్నారు నిలువు. నేను చూశాను, నేను దగ్గరికి వెళ్తే ఆయన నిలువుగా దింపుతున్నాడు, అంటున్నాడు నెత్తిపై చేయబెట్టి. ఏం తీసుకున్నారో తెలియదు, ఏం తీసుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది అసలు చర్చిలకు వెళ్తున్నారు, అన్నీ జరిగిస్తున్నారు, కానీ వాళ్ళు తీసుకున్న బాప్తిజాలు సరేనే కాదు. అదేమంటే మేము తీసుకున్నాం కదా,
బాప్తిజం ఒకటే అని ఉంది కదా బైబిల్లో అనేసి చెప్తూ ఉంటారు. బాప్తిజం ఒకటే, కానీ నువ్వు బస్సు ఎక్కావు, కానీ ఎక్కిన బస్సు నీ ఊరు వెళ్ళే బస్సు ఎక్కేవా లేదా చూడాలి. అదే కానీ బస్సు ఎక్కాను కదా అంటే సరిపోదు. కాబట్టి మనం తీసుకున్న బాప్తిజం సరైందా కాదా అనేది మనం పరిశీలన. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ముందు తీసుకున్నది సరైంది కాదు, కాబట్టి అది తీసుకున్నట్టే లెక్కలోకి రాదు. అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అనేందు అనగా యేసునందు విశ్వాసముంచు వలనని ప్రజలతో చెప్పుతూ మారు మనసు విషయమైన, అది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం కూడా కాదు, అది మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చాడు. అప్పుడేమైంది? ఆ మాట విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజం పొందిరి. ఆ తర్వాత వదిలేశాడు పౌలు వదిలేశాడు, వెళ్ళిపోండి అన్నాడా? బాప్తిజం ఇచ్చేసాను కదా, బాప్తిజం తీసుకోగానే మీరు ఆత్మను పొందేస్తారు అని అన్నాడు. ఇక్కడ అనలేదు. మళ్ళీ ఏం చేశాడు పౌలు? వారి మీద చేతులుంచి ప్రార్థన చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చును, అప్పుడు వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అంటే భాషలతో మాట్లాడటం, ప్రవచించటం అంటే పరిశుద్ధాత్మను వారి మీదకి రావటం అనేది ఎలా జరుగుతూ వచ్చింది అంటే కృపావరాలు ఎలా విస్తరిస్తున్నాయి? కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము 12 మందికే నెరవేరుతాయి. మిగతా వాళ్ళకి ఆ యొక్క కృపావరాలు ఎలా విస్తరిస్తాయి, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఎలా విస్తరిస్తుంది అనేసి మనం పరిశీలన చేస్తే అపోస్తులు చేతులు ఉంచాలి. ఇక్కడ పౌలు గురించి మనం పరిశీలన చేస్తే పౌలు అపోస్తులు 12 మందే కదా, క్రీస్తు అపోస్తులు 12 మందే కదా. మరి పౌలు క్రీస్తు అపోస్తులు ఎలా అవుతారు అనేది చాలామందికి సందేహం ఉంది. అయితే ఈ పౌలు యొక్క అపోస్తలత్వము అనే దాని గురించి వచ్చే క్లాసులో మనం నేర్చుకుందాం. చాలా క్షుణ్ణంగా మన దగ్గర సిద్ధపరచబడి ఉంది, దాని గురించి మనం నేర్చుకుందాం. అయితే పౌలు కూడా ఏం చెప్పుకుంటున్నాడు? పౌలు టూకీగా పౌలు అపోస్తులే కాదా అని అంటే అపోస్తలుడు అనేసి మనం చూడాలంటే గల్తీ పత్రికలో 1వ అధ్యాయంలో ఈయన ఎలా నియమించబడ్డాడు, ఈయన ఎవరు నియమించారు అనే ఒక్క మాట ఇప్పుడు మనం చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. 1వ వచనం కాడి నుంచి గల్తీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. అపోస్తలుడుగా నియమించబడ్డాడు పౌలు అపోస్తలుడుగా నియమింపబడ్డాడు. అలాగే గల్తీ పత్రికలో కూడా ఈ గల్తీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగో అప్పగించనో అలాగే సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు, అంటే ఈ మిగిలిన అపోస్తలులు వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్య జనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యము కలగజేశానని వారు అంతకు ముందున్న క్రీస్తు అపోస్తలు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, అంటే మేము అంటే ఈ ముందున్న 12 మంది క్రీస్తు అపోస్తలు మేము అంటే పౌలు అన్ని జనులకును తాము అంటే ఈ 12 మంది సున్నతి పొందిన వారికి
అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం మౌటకు సూచనగా నాకును బర్నబాకును తమ కుడి చేతినిచ్చిరి. ఇంతవరకు ఈరోజు సరిపోద్ది. మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వచ్చే క్లాసులో మనం క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం. ఇక్కడ పౌలు చేతులు ఉంచాడా అంటే చేతులు ఉంచంగానే ఏం జరిగింది? పౌలు చేతులు ఉంచంగానే ఏం జరిగింది? వారి మీద 6వ వచనము అపోస్తలుల కార్యం 19:6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. అంటే కృపావరాలు విస్తరించిపోతున్నాయి. అపోస్తలులు చేతులుంచడం ద్వారా ఏం జరుగుతుంది? కృపావరాలు విస్తరించబడిపోతున్నాయి. అంటే పెద్దలు హస్తనిక్షేపము చేయటం ద్వారా ఏం జరుగుతుంది అంటే కృపావరాలు విస్తరించడం అనేది జరుగుతోంది. మొదటి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఏం జరుగుతుంది? నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకము చేస్తున్నాను. హస్త నిక్షేపము చేయకపోతే దేవుని కృపావరము పొందుకోలేరు మిగిలిన వాళ్ళు. కాబట్టి హస్త నిక్షేపము వలనే అవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో 4:14 పెద్దల హస్త నిక్షేపము వలన మొదటి పత్రిక మొదటి తిమోతి 4వ అధ్యాయము 14వ వచనం, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి ఏం జరుగుతుంది? నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ఏం జరుగుతుంది? పెద్దల హస్త నిక్షేపము చేయటం ద్వారా నీలోకి ఏదొస్తుంది? నీలో ఉన్న వరమును అలక్ష్యము నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయము. పెద్దల హస్త నిక్షేపమును చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకూడదు. నీకు వరం వచ్చింది హస్త నిక్షేపం చేయటం ద్వారా, పెద్దల దాన్ని అలక్ష్యం చేయొద్దు. దాన్ని వాడు సంఘము క్షేమాభివృద్ధి కోసం దాన్ని ఉపయోగించు అనేసి అక్కడ చెప్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే ఇంకా ఈ అంటే అపోస్తులు వచ్చి చేతులు ఉంచితేనే ఏం జరగాలి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాళ్ళు పొందుకోవాలి. హస్తనిక్షేపం చేయబడిన వాళ్ళు హస్తనిక్షేపం ఎవరికైతే చేయబడద్దో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. అపోస్తులు రాలేదనుకోండి, పౌలు మన దగ్గర రాలేదనుకోండి, మన సంఘానికి కుప్పవరాలు వస్తాయా? నేను వస్తేనే మీకు వస్తాయి. నేను వచ్చి మీకు ఇస్తా. అదే ఈ సంఘంలో బోధ, నడిపింపు, హెచ్చరికలు, ఆదరణ, ఇవన్నీ క్షేమాభివృద్ధి ఇవన్నీ జరగాలంటే సంఘంలో కృపావరాలు ఉండాలి. ఎందుకు కృపావరాలు ఉండాలి? సంఘంలో కృపావరాలు ఎందుకు ఉండాలి? సంఘంలో కృపావరాలు ఎందుకు ఉండాలి? అప్పటికి ఈ బైబిల్ లేదు. ఇప్పుడు నేను ఈ బైబిల్ చదివి మీకు చెప్తున్నా. అప్పటికి ఈ బైబిల్ లేదు కనుక వీళ్ళే బైబిల్ అంటే దేవుని మాటలు వాళ్ళే చెప్తున్నారు. కృపావరాల ద్వారా వాళ్ళు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు కనిపెట్టుకుంటూ దేవుని చిత్తం మీద వాళ్ళు గ్రహిస్తూ దేవుడు ఎలా నడుచుకోవాలనుకుంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేసి ఈ ప్రవచనాలు, ఈ కృపావరాలు వీటి ద్వారా వీళ్ళు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. మెత్తనైన హృదయం మీద, రాతి పలక మీద శిరవతవు కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య మూలంగా వ్రాయబడుతున్న క్రీస్తు పత్రికలుగా వాళ్ళు రాయబడేటటువంటి పరిస్థితి అప్పటి కాలంలో జరుగుతూ ఉంది.
అందుకనే అపోస్తలుడైన పౌలు రోమా సంఘస్థులతో ఒక మాట అంటున్నాడు, మిమ్మల్ని చూడాలని ఉందయ్యా, మీకు ఒకటి ఇవ్వాలని ఉందయ్యా అని అంటున్నాడు. రోమా 1వ అధ్యాయము 12వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగిలిన అపేక్షించుతున్నాను అంటాడు. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలంటే నీ దగ్గర రావాలి, మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగిలిన అపేక్షిస్తున్నా అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన కృపావరము ఆ సంఘానికి ఏదైనా కావాలంటే ఎవరు ఇవ్వాలి? ఇచ్చుటకు అంటున్నాడు. ఎలా ఇస్తాడు? ఆయన జేబులో ఉందా? హస్త నిక్షేపణ చేయటం ద్వారా కృపావరము వాళ్ళు పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడటం, ప్రవచించటం, ఈ కృపావరాలు వాళ్ళు పొందుకునేటటువంటి పరిస్థితి. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ వాళ్ళకి అంతకుముందే కృపావరం పొందుకున్నారేమో పౌలు ద్వారా. మళ్ళీ ఏమంటాడు? 2వ కృపావరము లభించినట్లు మీ వద్దకు వచ్చి అంటున్నాడు. 2వ కృపావరము లభించినట్లు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు అప్పటికే ఒకటి వచ్చేసింది వాళ్ళకి, మళ్ళీ 2వ కృపావరము లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి ఆయన ప్లాన్ వేసుకుంటున్నాడు, ఆయన టూర్ ప్లాన్. మీకు మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరల మీ వద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలనని ఉద్దేశించి తిని. కావున చాలండి. ఇక్కడ మనకు కావాల్సిందంటే ఈ 2వ కృపావరం మీకు ఇవ్వాలని కావాలంటే, అంటే కొరింథీ సంఘస్థులతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు 2వ కృపావరము లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి ఆయన వస్తేనే 2వ కృపావరం వీళ్ళకి వస్తుంది అన్నట్లుగా అక్కడ చెప్తున్నారు. అంటే ఎలా వస్తుంది? హస్త నిక్షేపంలో చేయటం ద్వారా వస్తుంది. ఈ రకంగా మనం పరిశీలన చేసుకుంటే అపోస్తలులు హస్త నిక్షేపం ద్వారా ఏం జరుగుతుంది? సంఘములో కృపావరాలు విస్తరించబడుతున్నాయి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము జరుగుతూ ఉంది, ఇతరులు పొందుకుంటూ ఉన్నారు. 12 మంది దగ్గరే ఆగిపోలేదు, వేరే వాళ్ళు కూడా పొందుకుంటున్నారు. ఈ పొందుకున్న వాళ్ళల్లో సంఘంలో కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది అపోస్తలుగా, కొంతమంది ఏమో భాషలు మాట్లాడేవాళ్ళు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు, వివేచించేవాళ్ళు, కొంతమంది ఏమో స్వస్థపరచు కృపావరం గల వాళ్ళు, ఉపకారము, తర్వాత ప్రభుత్వాలు, ఇట్లా ఏమవుతుంది? సంఘంలో కృపావరాలు విస్తరిస్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పిన దానికి కొంతమంది తప్పు పట్టుకోవచ్చు. లేదండి, అసలు అపోస్తలులు చేతులు ఉంచకపోయినా కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మరి అపోస్తలులు చేతులు ఉంచితేనే పరిశుద్ధాత్మ పొందుకుంటారు అని ఎలా చెప్తున్నారు మీరు అనేసి కౌంటర్ వేస్తారు. మరి అలాంటి కౌంటర్ వేసినప్పుడు మరి దాని గురించి కూడా మనం పరిశీలన చేయాలి కదా, దాని గురించి కూడా చెప్పాలి కదా. ఎందుకంటే మిమ్ముని హేతువడుగు ప్రతివానికి సాత్వికంగా సమాధానం చెప్పాలి. నేను చెప్పిందేదో చెప్తాను, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే పో అని అంటాం కాదు. ప్రతిదానికి సాత్వికంగా సమాధానం. ఎందుకంటే బైబిల్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, మనం ఎత్తుక్కోవాలి. బైబిల్ అనగనగా ఒక కథ అన్నట్టు బైబిల్లో రాయబడలేదు. ఇవన్నీ మనం ఏం చేయాలి? ఎత్తుక్కుని అసలు అలా ఎందుకు జరిగింది, అలా జరగటానికి కారణం ఏంటి, ఇవన్నీ దాని రీజన్స్ కూడా మనం ఎత్తుక్కోవాలి. ఎందుకు జరిగింది, అసలు మామూలుగా జరగదు, కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు. జరిగి ఉంటే ఎందుకు జరిగింది, రీజన్స్ కూడా మనం ఆ ప్రత్యేక పరిస్థితి ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ మనం బైబిల్లోనే మనం దాన్ని పరిశీలన చేసుకుని దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి